అపొస్తలుడైన పౌలు గారు చెప్తారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటాడు. అంటే పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు, అంటే యేసు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాడు. అంటే ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాడు. ఆయన ఎలా జీవించాడో ఆ విధంగా జీవిస్తున్నాడు. ఆయన ఎలా బ్రతికారో అలా బ్రతుకుతున్నారు. యేసు ప్రభువారి లాగా ఈ పౌలు గారు ఉంటున్నారండి. అందుకంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. విశ్వాసులకు చెప్తున్నాడు. మనము కూడా ప్రేమ బిడ్డలారా, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఉన్న మనము ఆయన పోలికలకు వెళ్తున్నామా? ఆయన మార్గంలో జీవిస్తున్నామా? దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నామా? పరిశుద్ధుడిగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తున్నామా? ఆ విధంగా జీవిస్తే ఆయన పోలికలో నడిచినట్లే, ఆయన త్రోవలో మనం నడిచినట్లే. ప్రేమ బిడ్డలారా, ఆయన త్రోవలో నడుస్తూ ఉంటే నువ్వు ధన్యుడివి. ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే నువ్వు గొప్పవాడివి, చాలా ధన్యుడివి. ఈ లోకంలో డబ్బుంటే నీ ధన్యత రాదు, లేకపోతే నీకు ఏదున్నా నువ్వు ధన్యుడు అనిపించుకో. నిజమైన ధన్యత ఎక్కడొస్తుందంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి నీతిగా బ్రతికితేనే నీకు ధన్యత వస్తుంది. కాబట్టి ఆ ధన్యత నీవు పొందుకుంటావా? ఆ ధన్యత అనే పేరు నీకు వర్తిస్తుందా? ఒకసారి ఆలోచించుకుందాం. ఇక్కడ చెప్తున్నారు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో, ఆయన మార్గంలో జీవిస్తారో, ఆయన చెప్పినట్లుగా చేస్తారో వారు చాలా ధన్యులు. ప్రేమ బిడ్డలారా, మరి దేవుడు చెప్పే విధంగా మీరు చేస్తున్నారా? చేస్తే నువ్వు ధన్యుడు. అందుకే ఒకటో కీర్తనలో 1వ వచనంలో అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. ప్రియమైన యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం.